నమస్తే, వెల్కమ్ టు డీనియస్. ముందుగా హెడ్లైన్స్. మహాశివరాత్రి సందర్భంగా నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బోండా ఉమా. శివాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి పర్యవేక్షణ చేస్తామని వెల్లడి. ఏపీసీసీ కాలనీ వద్ద మసీద్ ఏ కౌసర్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ సెంటర్ ను ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. గత వైసీపీ హయాంలో ముస్లింలకు జగన్ పెద్దపీట వేస్తారని కితాబు. ఇంద్రకీలాద్రిపై శివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన దుర్గగుడి. భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర వెల్లడించారు. ఎండోమెంట్స్ పోలీస్ సమన్వయంతో దేవాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర కుటుంబ సభ్యులతో చెల్లపల్లి బంగ్లా వద్ద ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాంతి క్రమశిక్షణ పాటిస్తూ భక్తిభావంతో స్వామివారిని దర్శించుకోవాలని అన్నారు. పరమశివుని ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ప్రశాంతతతో అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని స్వామివారిని కోరుకున్నట్లుగా తెలిపారు. కార్పొరేటర్ బాలస్వామి మాట్లాడుతూ శివరాత్రి పర్వదిన సందర్భంగా ఆలయాలకు భక్తులు వస్తున్నారని, అందులో భాగంగా బంగ్లా వద్ద ఉన్న అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈరోజు దేశం మొత్తం కూడా ఆ పరమశివుని నామస్మరణతో మారుమోగుతూ ఉంది. ఇవాళ శివరాత్రి. ఈ శివరాత్రి అనేది హిందువులకి అతిపెద్ద పండుగ. సాక్షాత్తు కైలాసంలో ఉన్నటువంటి ఆ శివయ్య తండ్రి ఆశీస్సుల కోసం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జాగారాలు చేసి మరి పూజలు చేసి ఆయన కృపకి అందరూ కూడా ఆయన ఆశీస్సుల కోసం పూజలు చేస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా శివభక్తులకి శివాలయాల్లో చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు చేపట్టాం. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా మా అధికారులందరినీ అలర్ట్ చేసాం. అధికారులందరూ చక్కటి హిందూ భక్తుల మనోభావాలకి తగినట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా శివాలయాల్లో చేయటం వల్ల ఇవాళ అత్యంత ఆనందోత్సవాలతో ఆ శివయ్య పూజలు చేస్తూ ఉన్నారు. అన్ని శివాలయాలు జరుగుతూ ఉంది. హరహర మహాదేవ శంభో శంకర అనే శబ్దంతో అనే స్వరంతో యావత్ భారతదేశం మొత్తం కూడా ఈరోజు శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన శివయ్య తండ్రికి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి ఈరోజు మరి గవర్నర్పేట 23వ డివిజను
మరి కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానంలో మరి ఈరోజు మా స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి దంపతులు మరి వాళ్ళ పిల్లలు మనవరాలు అందరూ కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రులయ్యి స్వామివారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని పూజా కార్యక్రమాల్లో అభిషేకాలు చేసి ఇప్పుడే వెళ్ళడం జరిగింది. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ ఏపీసీసీ కాలనీ మసీదే కౌసర్ మరియు హ్యూమన్ వెల్ఫేర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముస్లిం సోదరులకు అండగా నిలిచారంటూ ఆయన పేర్కొన్నారు. గతంలో ఇదే ప్రాంతంలో ఉన్న పాత మసీదు అభివృద్ధికి ఎన్ని ఆటంకాలు కల్పించిన స్వర్గీయ దేవినేని నెహ్రూ వారికి అండగా నిలిచి మసీదు అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. 2019 నవంబర్ నుంచి నేను ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎమ్మెల్సీ రోహల్లా వారితో కలిసి నేను పనులు కొనసాగిస్తున్నాను. అనేక సందర్భాల్లో అప్పుడు మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులతో అనేక సార్లు మసీదు స్థలం దగ్గరికి వచ్చేవాళ్ళము. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు డంపింగ్ యార్డ్ పక్కన ఒక స్థలం చూపించారు. అనేక స్థలాలను కూడా చూపించారు. కానీ మైనారిటీ పెద్దలు మాత్రం మాకు అది కాదు, మాకు ఈ స్థలం వస్తే మేము చాలా ఆనందంగా ఉంటామని చెప్పారు. గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి వారి దగ్గరకు మేము తీసుకువెళ్తే వెంటనే మైనారిటీల కోసం మా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది, వాళ్ళకి ఏం కావాలో అది చేయండి అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వారికి ఆదేశించడం జరిగింది అని అన్నారు. 300 గజాలు సరిపోదని అని ముస్లిం సోదరులు చెప్తే మొత్తం స్థలం కావాలని మున్సిపల్ కమిషనర్కి లెటర్ పెడితే కట్టుకోమని శాంక్షన్ చేశారు. మసీది ఏ కౌసర్ అండ్ ఇస్లామిక్ సెంటర్ నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా అధికారులతో మాట్లాడి మసీదు నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేశామని అవినాష్ అన్నారు. మైనార్టీల సంక్షేమానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని, అడిగిన వెంటనే షాదీఖానా నిర్మాణానికి, ఉర్దూ స్కూల్ నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరించిన మంచి మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మైనార్టీల అభివృద్ధికి ఎంతో శ్రమిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని అవినాష్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండి రుహల్లా, ఫ్లోర్ రెడ్డి వెంకట సత్యనారాయణ, పార్లమెంటు కార్యదర్శి ఉమ్మడి కృష్ణా జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ మీర్ హుస్సేన్, మైనార్టీ నాయకులు ఎండి రిజ్వాన్, సయ్యద్ అలీం, వాహీద్, మొహిద్దీన్, కాలిం, సుబానీ, జావీద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మా తండ్రి గారైన దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారితో ఎంతో సన్నిహితంగా, ఎందుకంటే ఎదురుగుండా ఉన్న మసీదుకి ఆ రోజు పైన ఫ్లోర్ వేసేటప్పుడు గారా నెహ్రూ గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ ఫ్లోర్కి ఇబ్బంది వస్తే ఆయనే దగ్గరుండి, అప్పుడు లతీఫ్ గారు ఉన్నారనుకుంటా, పెద్ద లతీఫ్ గారు ఉన్నప్పుడు దగ్గరుండి ఆయన ఇచ్చేస్తాం జరిగింది. ఏది ఏమైనా ఈ మసీదు ఇక్కడ నిర్మాణం చేసుకోవడం కోసం ఇద్దరే కారణం. ఒకటి పైన అల్లా, 2 కింద జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం దయచేసి అందరు గారు ఇది చేసుకోవాలి. పైన అల్లా ఒక ఆశీస్సులు ఉన్నాయి, కింద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ప్రభుత్వంలో, ఎందుకంటే 2019 నవంబర్ నుంచి నేను ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను కానివ్వండి, మా సోదరులు రుహుల్లా కానివ్వండి, అనేక సందర్భాల్లో అప్పుడు కమిషనర్ గారితో మాట్లాడతాం. తర్వాత పెద్దలు గౌరవనీయులు ఆ రోజు మా ప్రభుత్వంలో శాసనసభ్యులుగా ఉన్న పెద్దలు వరప్రసాద్ గారు రంజాన్ ఖాన్ గారితో ఉన్న సన్నిహిత్యం కానివ్వండి, ఆయనతో ఉన్న స్నేహం కానివ్వండి, దానికి ఇదిగా రంజాన్ ఖాన్ గారు ఒక సన్నిహితంతో ఆయన గారు పాలు పంచుకోవటం లాంటి మసీదులు చూసి మన ఏరియాలో మనం ఉంటున్న స్థలాలు కట్టాలని అందరూ మనస్ఫూర్తిగా మనసులో కోరుకోవాలని నేను ఒక అల్లా దువా చేస్తాను. దేనికంటే మన విజయవాడ చుట్టూ పరిసరంలో ఎక్కడ లేని మసీద్ అనేది ఒక మసీదే కౌసర్ అనేది నిర్మించబడారు. ఆ కమిటీ సభ్యులకు దీనికి ఇటికిటిగా అందించిన వాళ్ళందరికీ నేను ఎప్పుడు అల్లా దువా ఉండాలని మనస్ఫూర్తిగా నేను దువా చేస్తాను. ఈ మసీదే కౌసర్ అనేది ఒక పెద్ద చరిత్ర. మసీదే కౌసర్ అనేది మన డిప్యూటీ సీఎం గారు అమ్జద్ బాషా గారు కాలనీలో అద్దెకుండేవాళ్ళు. అప్పుడు ఒక రంజాన్ నెల వచ్చింది. రంజాన్ నెల వస్తే రూల్లా ఇక్కడ చుట్టుపక్కల మసీద్ ఎక్కడ ఉండే అంటే, సార్ ఇక్కడ మసీద్ అనేది కొంచెం ఉందండి, ఇక్కడ
ఇప్పుడు మనందరూ చూద్దామని వచ్చాం. అంటే వాళ్ళు 5 పూటలు నమాజ్ చేయడానికి, పొద్దున్న ఫజర్ నమాజ్ చేయడానికి చక్కటి నిర్మాణం చేసుకున్న ఈ కమిటీ సభ్యులందరికీ, అధ్యక్షుల వారితో సహా ట్రెజరర్ గారికి ప్రత్యేకంగా, ఇతర సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తాం చక్కటి నిర్మాణం చేపట్టినందుకు. దీనికి ప్రధానంగా ఈ టవర్ లైన్ అనేది ఉండటం వల్ల ఎలాంటి నిర్మాణాలకి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఒక రోడ్డు నిర్మాణం చేయాలనే ఆలోచన 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. దానిలో ఈ మసీదు నిర్మాణంలో ఈ టవర్ లైన్ రోడ్డు కింద ఉంది. ఇది సొంత స్థలం. వారిని రిక్వెస్ట్ చేయగానే తప్పకుండా మాకు స్థలాన్ని ఇస్తే మేము సహకరిస్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆది దంపతులైన దుర్గా మల్లేశ్వరులను దర్శించుకునేందుకు భక్తులు పొట్టెత్తారు. వేకోజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ కొనసాగుతుంది. శివరాత్రి సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని అందమైన పుష్పాలతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. దుర్గమ్మ దర్శన అనంతరం మల్లేశ్వర స్వామి సన్నిధికి భక్తులు తరలి వెళ్లారు. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పరమ శివునికి ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని భక్తులు విశేష సంఖ్యలో తరలి రావడంతో క్యూ లైన్లు అన్ని భక్తులతో కిటకిటలాడాయి. కళ్యాణమూర్తులుగా శోభిల్లుతున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న భక్తజనం పరవశించారు. మహాశివరాత్రి సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని పుష్ప మాలలతో చూడముచ్చటగా అలంకరించారు. రంగురంగుల పుష్పాలతో ఏర్పాటైన శివలింగం, నందీశ్వరుని మూర్తులు భక్తులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. భక్తుల రద్దీ విపరీతంగా ఉన్నప్పటికీ వారికి త్వరితగతిన దర్శనమయ్యేలాగా ఈ సేనానాయక నేతృత్వంలో సిబ్బంది చర్యలు చేపట్టారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని మల్లేశ్వర స్వామికి త్రికాల అభిషేకాలు, లింగోద్భవ సమయంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ వేద పండితులు వివరించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే స్వయం ఉపాధి, సూక్ష్మ చిన్న పరిశ్రమ రంగాల ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో జిల్లా అధికార యంత్రాంగం విజయవాడ కులెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామితో నిర్వహించిన ప్రత్యేక అవగాహన నైపుణ్యం వర్క్ షాప్ విజయవంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ప్రతి మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలని అన్నారు. మహిళా మనులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు జిల్లా పరిశ్రమలు, ఆర్డీఏతర శాఖలతో పాటు క్యూలెక్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రూరల్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ లో ప్రత్యేక జాగృతి వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా శీతలీకరణ, కిచెన్ అండ్ ఫుడ్ ఎక్విప్మెంట్ తయారీలో సుదీర్ఘ అనుభవం కలిగిన క్యూలెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానులు సూక్ష్మ, చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులు, చిన్న స్థాయి వ్యాపార అభివృద్ధికి ప్రయోజనం కల్పించేలాగా శిక్షణ అందించారు. ఫ్రైయర్స్, పిజ్జా ఓవెన్స్, శాండ్విచెల్స్, వాఫిల్ మిషన్స్, ఎలక్ట్రికల్ గ్రైండర్స్ తదితరులపై లైవ్ డెమో ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఆహార ఉత్పత్తుల వ్యాపారం చాలా లాభదాయకమని, అయితే ఉత్పత్తులను అత్యంత పరిశుభ్రతతో, నాణ్యతతో అందించినప్పుడు వినియోగదారుల ఆదరణ ఉంటుందని అన్నారు. అందుకే ఇలాంటి అధునాతన వినూత్న మిషన్లు ఉపయోగించడం ద్వారా దీర్ఘకాలం పాటు వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లవచ్చని అన్నారు. ప్రత్యేక వర్క్షాపులను మహిళలు వీటిని సద్వినియోగం చేసుకుని స్వయంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారచ్చు.
సో మినిమం నెలకి ఏం లేదన్నా కూడా 30 నుంచి 40,000 సంపాదించవచ్చు. అంటే ఏంటి అర్థం? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ క్లాస్ 3, క్లాస్ 4 గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీని మనం ఇంటి నుంచి సంపాదించుకోవచ్చు. దానికి చిన్న ఆలోచన, చిన్న ట్రైనింగ్, చిన్న ఎక్స్పోజర్. ఆ ఎక్స్పోజర్ మీకు ఇవ్వడానికి రైస్ సెంటర్ ఎప్పుడు సిద్ధంగా ఉంది. బయట వస్తుంది. ఓకే. సో ఈ విషయంలో మీకు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే రైస్ సెంటర్ ఎక్స్టర్న్ వచ్చేసి 6 నెలల నుంచి సక్సెస్ఫుల్గా ఇటువంటి కార్యక్రమాన్ని నిరంతరంగా మీరు తీసుకుని వస్తూ ఉంది. ఇప్పుడు మీకు కూడా అర్థమై ఉంటుంది రైస్ సెంటర్ ఉపయోగం ఉందా లేదా కదా. సో ఉపయోగం ఉంది. అందుకే ఇంతకుముందు చెప్పడం లైక్ ఏమంటాం, పాఠాలు చదవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్కి వెళ్ళాలి. కరెక్ట్. దేవుడిని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? గుడికి వెళ్ళాలి. అలాగైతే మహిళ ఒక పారిశ్రామికవేత్తకి ఎదగాలంటే ఎక్కడికి రావాలి? రైస్ సెంటర్ కావాలి. ఇది అర్థమైంది కదా. ఈరోజు ఈ వరవడిని ముందుకు తీసుకెళ్తూ ఈ సింప్లెక్స్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన సందేశ్ గారు, రాధాకృష్ణ గారు, రమణప్ప గారు మీకు వాళ్ళ లెక్చర్ కాదు, వాళ్ళ అనుభవాలు మీతో ఎక్స్ప్రెస్ చేస్తారు. వాళ్ళు ఎలాగ ఎదిగారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ ఇండస్ట్రీలో ఏ ప్రకారం వాళ్ళు పెద్దది కూడా చేయిందే. ఏదో పెద్ద పెద్ద ఇండస్ట్రీ చేసి ఏదో కంపెనీకో ఏదో ఒక విదేశానికి పంపించేయండి. కానీ ఆలోచనలు చూడండి, చిన్న చిన్న ఐటమ్స్. ఏదో మనం ఇంట్లో చేసుకుంటాము బన్ను, లేదా వేపుడు వేసుకుంటుంటాము, లేదా ఐస్ క్రీమ్ ఏదో చేసుకుంటుంటాము, లేదా చెరుకు రసాలు తీసాము. దాన్ని మహిళలకు ఇబ్బంది లేకుండా, ఆర్థికంగా కూడా భారం అవ్వకుండా ఎట్లాగ మనము అందచేయచ్చు. సో ఏదైతే రైస్ ఆలోచిస్తుందో దాన్ని వాళ్ళు ఎప్పటి నుంచో ఆలోచించి ఎంతో మందికి ఉపయోగపడ్డారు. సో దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళకి ఇది ఇండస్ట్రీ దాంట్లో 50 సంవత్సరాల ముందరేనే వాళ్ళకి ఇంత కొంచెం ల్యాండ్ ఇచ్చి సపోర్ట్ చేశారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి మిగతా వాళ్ళు కూడా అలాగే ఎదగాలి అని తపంతో ఈరోజు మీ ముందుకు వచ్చారు. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు అంతా ఉంటుంది. ఇది అయిన తర్వాత మ్యాక్సిమం క్వశ్చన్స్ అడగాలి, కూర్చొని వినడం కాదు. అందులో బయట ఉన్న వాళ్ళు మీకు కూడా చెప్తున్నాను, క్వశ్చన్స్ అడగాలి, అర్థం చేసుకోవాలా. ఈ వర్క్షాప్ తర్వాత మినిమం ఒక 50% ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏదో ఒకటి పరిశ్రమ స్టార్ట్ చేయాలి. అంటే ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవటం అంటే భౌతిక జీవితాన్ని త్యజించడం కాదని, భౌతిక జీవితంలోని సమస్యలను సైతం ఆధ్యాత్మికతతో ఎదుర్కొని ఆనందంగా జీవించవచ్చని ఆధ్యాత్మిక గురువు వివేకానంద బోధించారు. భారతదేశంలో జన్మించడం అంటే ఆధ్యాత్మికంగా ఎదగటానికి పూలపాట వేసుకున్నట్లేనని వారు పేర్కొన్నారు. ట్రూత్ వివేకామృతం స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివ చైతన్య సుజ్ఞ సంబరాలు విజయవాడలోని ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ 2 కమ్యూనిటీ హాల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. పరమగురు వివేకానంద శిష్యులు ఉప్పలపాటి హనుమయ్య దంపతులు వేద మంత్రాల నడుమ గురువును ఆహ్వానించి పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పరమగురు వివేకానంద శిష్యులకు సనాతన సాంప్రదాయ మూల గ్రంథాల్లోని నిగూఢమైన శివ చైతన్యత్వాన్ని వివరించారు. శ్రీ మహావిష్ణువు ఉపదేశించిన గరుడ పురాణం, గీతాచార్యులు ఉపదేశించిన భగవద్గీత సందేశాలను ప్రవచించారు. భారతదేశంలో జన్మించడం ఆధ్యాత్మిక ఉన్నతికి దారితీసే మహత్ అవకాశమని, ఆత్మజ్ఞానం సాధించి శిష్యులకు ప్రబోధించడం మన సనాతన సాంప్రదాయ మహత్యం అని చెప్పారు. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది భౌతిక జీవితం నుంచి పారిపోవడం కాదని, భౌతిక సమస్యలను ఆధ్యాత్మిక దృక్పథంతో ఎదుర్కొంటూ సంతోషంగా జీవించవచ్చని ఉపదేశించారు. మానవ జన్మ సంస్కరణ కోసం కలిగిందని, ఆ సంస్కరణ గురువు మార్గదర్శకత్వంలోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్తో పాటు 2 తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచి శిష్యులు తరలివచ్చి గురువుకు పుష్పాభిషేకం చేసి ఘన స్వాగతం పలికారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ శివ సుజ్ఞాన సంకీర్తనల జరిని అనుష్ఠానం చేసుకోవడం కోసం మేమందరం ఇక్కడ కలవటం జరిగింది. ముఖ్యంగా శివరాత్రి అనగానే నా మదిలో స్ఫురించే భావుకత, మన పూర్వీకులు, మన ఋషి సాంప్రదాయం కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన హృదయాంతరంగంలో కొలువై ఉన్న ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న మహాశివుడిగా పిలువబడుతున్న ఆత్మ చైతన్యాన్ని ఒక రోజుని అంకితం చేసి ఆ రోజంతా నిద్రకి లోనవ్వకుండా జాగృత అవస్థలో ఉండేటట్లుగా మనందరినీ సమాయత్తం చేశారు. జాగృత ఎప్పుడు నిద్రపోకపోవటం అంటే భౌతికంగా నిద్రపోకపోవటం కాదు, మానవత్వంలో ఆ ఒక్కరోజైనా నిద్రపోకుండా ఆ ఒక్కరోజైనా శివ స్పృహలో కొనసాగుతూ ఉండటమే శివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఆ శివుని యొక్క సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుని ఆ శివస్థితిలో కొనసాగుతున్నాం ఇవాళ మేమందరం. అలాగే ముఖ్యంగా ఇవాళ గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు శ్రీ మహాశివుని యొక్క గొప్పతనం గురించి విశేషంగా ఉపదేశించారు.
మరొకసారి చెప్తున్నా, గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు మహాశివుని యొక్క దివ్యత్వాన్ని గురించి అద్భుతంగా ఉపదేశించారు. శ్రీ మహావిష్ణువు శివ చైతన్యం గురించి చెప్పిన ఉపదేశ అమృతాలని వాటి రోజున మేమందరం అనుష్ఠానం చేసుకుని అనుష్ఠానశీలుగా పరిణమిస్తున్నాం. మహాశివుడు గురించి శ్రీ మహావిష్ణువే చెప్పిన ఇంకా దురదృష్టవశాత్తు మనం విష్ణుమూర్తి ఎక్కువ శివుడు ఎక్కువ అని అనుకోవటం ఎంత దురదృష్టకరం ఒకసారి ఆలోచించండి. అలాగే ఈ సందర్భంగా మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను, గరుడ పురాణం శ్రీ మహావిష్ణువు ఉపదేశించిన ఒక అద్భుతమైన అది విష్ణు గీత. అలాంటి విష్ణు గీతని, అలాంటి ఉద్గ్రంథాన్ని, అలాంటి జయగ్రంథాన్ని మనం ఇళ్లల్లోకి రానియకుండా, ఇళ్లల్లో ఉండకూడదని బహిష్కరించుకోవటం చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన్న శ్రీ మహావిష్ణువు మహాశివ చైతన్యం గురించి ఉపదేశించిన ఆ గరుడ పురాణాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు, మస్తిష్కంలో పెట్టుకోండి, అనుష్ఠానం చేసుకోండి. శివోహం. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ దృశ్యం సినిమాను తలపించేలాగా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోతుందని, అభివృద్ధి జరగలేదని అంకెల లెక్కలే చెప్తున్నాయని అన్నారు. గడిచిన 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి లేదని, కౌలు రైతులు, నిరుద్యోగ అభివృద్ధి ప్రస్తావన లేదని ఆయన మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ దృశ్యం సినిమాను తలపించేలాగా ఉందని రాష్ట్ర సిపిఎం పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. కూటమి బడ్జెట్ కు వ్యతిరేకంగా విజయవాడ బీసెంట్ రోడ్లో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ధోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ, నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చాయని, యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారన్నారు. బడ్జెట్ ఇందుకు విరుద్ధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 20% పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్తున్నారని అన్నారు. కోతల మీద కోతలు పెట్టినట్లుగా బడ్జెట్ ఉందని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోతుందని, అభివృద్ధి జరగలేదని అంకెలు లెక్కలే చెప్తున్నాయని అన్నారు. బడ్జెట్లో అంకెల గాడిడే తప్ప ఇంకేం కనిపించలేదని అన్నారు. గడిచిన 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి లేదని విమర్శించారు. కౌలు రైతులు, నిరుద్యోగ అభివృద్ధి ప్రస్తావనే లేదని అన్నారు. అమృత్ నిధులు, స్మార్ట్ నిధులు ఎటు వెళ్లాయో ఎవరికి అర్థం కావటం లేదని అన్నారు. విజయవాడలో ఎటు చూసినా మురికి వెదురు, దోమల గుంపులే కనిపిస్తున్నాయని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిన్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ దృశ్యం సినిమాని తలపిస్తూ ఉన్నది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినట్టు, పరిశ్రమలు పెట్టినట్టు, యువతకు ఉపాధి కల్పించినట్టు ఇవన్నీ అయిపోయినట్టే చెప్పేస్తూ ఉన్నారు. ఇంత 25% మొత్తం దేశంలో పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చేస్తున్నాయి కుప్పలు తెప్పలుగా అని చెప్పి అంటున్నారు. కానీ బడ్జెట్ చూస్తేనేమో దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నది. పోయినసారి మీద ఏ రంగానికి ఒక పెంపుదల లేదు. అనేక రంగాలు, సంక్షేమానికి కోత పెట్టారు, వ్యవసాయ రంగానికి కోత పెట్టారు, చివరికి విద్యకు కూడా కోత పెట్టారు. అన్ని రంగాలకి కోతల మీద వాతలు పెడుతున్నటువంటి బడ్జెట్ లాగా ఇది ఉన్నది. ముఖ్యంగా వచ్చేటువంటి ఆదాయం, మన రాష్ట్రం నుంచి వచ్చే పన్ను ఆదాయం కానీ, కేంద్రం నుంచి రావాల్సిన వాటా కానీ, లేదా గ్రాంట్లు కానీ రావాల్సిన వాళ్ళ దాంట్లో తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతుంది? అభివృద్ధి జరిగినప్పుడు పన్నులు పెరుగుతాయి, ఎకానమీ బాగా బూస్టింగ్ ఉంటుంది. మరి పన్నులు పెరిగితే ఆదాయం పెరగాలి, ఎందుకు తగ్గిపోతున్నది? నిన్న అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం పయ్యావుల కేశవ్ గారిచే ప్రవేశపెట్టించబడినటువంటి బడ్జెట్ చూస్తే ఇది అంకెల గారడి. అంకెల్ని చూపి అభివృద్ధి వైపు చూడండి అని చెప్పనేటువంటి పద్ధతుల్లో కొన్ని అవాస్తవాలు కూడా ఉన్నాయి. మార్చి 24 నాటికి 2024 నాటికి 4,21,000 కోట్లు అప్పు ఉందని చెప్పనేటువంటిది మొట్టమొదటి బడ్జెట్ సమావేశంలో ఇదే కేశవ్ గారు వెలిబుచ్చాడు. ఇప్పుడు అది 7,11,094 కోట్లు చూపిస్తూ ఉన్నాడు ఆయన. అంటే ఈ 3 లక్షల కోట్లు అప్పుడు 24 నాటికి 4 ఉంటే ఈ పైన 3 లక్షల కోట్లు మీరు వచ్చిన 2 ఏళ్లలోనే చేసింది ఇది. దీన్ని కప్పిపుచ్చేటువంటి దానికి 5 ఏళ్లలో 4 లక్షల కోట్లు ఆయన చూపిస్తే ఇప్పుడు 2 ఏళ్లలోనే 4 లక్షల కోట్లు నువ్వు చూపిస్తావు, 3 లక్షల కోట్లు నువ్వు చూపిస్తా ఉన్నావు. ప్రముఖ సినీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య మహాశివరాత్రి పర్వదినాన కన్నుమూశారు. ఆయన మన్నమాత బడుగు జీవులకు కన్నీరు పెట్టింది. ఆజాత శత్రుగా రాజకీయ వర్గాల మధ్యలో స్థిర స్థానం పొందిన
ఆయన మరణం తీవ్ర విషాదాన్ని కలిగించింది. విజయవాడలోని ఆయన స్వగృహంలో ఉదయం 11 గంటలకు తుది శ్వాసను విడిచారు. ప్రజల సమస్యల పరిష్కారంలో బీసీ వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆయన పెద్ద కుమారుడు మాజీ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఐలాపురం రాజాతో సహా 3 సంతానం. ఐలాపురం వెంకయ్య మరణ వార్తతో ఏపీ తెలంగాణలోని శాలివాహన కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోయాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా తీరం శివనామస్మరణతో మారుమోగింది. వేకోజాము నుంచి విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పావన కృష్ణా నదిలో పుణ్యస్థానాలను ఆచరించారు. పితృదేవతలకు భక్తి శ్రద్ధలతో పిండ ప్రదానాలు చేశారు. కృష్ణా తీరం శివరాత్రి శోభతో కలకల్లాడింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష సంఖ్యలో కృష్ణా తీరానున్న దుర్గమ్మ ఘాటుకు తరలివచ్చారు. పావన కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. దుర్గాఘాట్లో భక్తుల సౌకర్యార్థం జలస్థానాలను కూడా ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు దుర్గాఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం పితృదేవతలను సంతృప్తి పరిచేందుకు పిండ ప్రదానాలు చేశారు. పురోహితులకు స్వయం పాకాలు అందజేశారు. జంగమదేవరాల ఆశీస్సులు అందుకొని వారికి విరివిగా దానాలు చేశారు. అనంతరం ఇంద్రకిలాద్రిపై కొలువుతిన్న దుర్గా మల్లేశ్వరుల సేవకు భక్తులు తరలి వెళ్లారు. పురోహితులు మంత్రోచ్చరణలు, జంగమదేవర్ల శంఖనాదాలు, బోలా శంఖ నామస్మరణతో కృష్ణా తీరం మారుమోగింది. పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇస్తూ ఎప్పటికప్పుడు ఘాట్ను శానిటేషన్ సిబ్బంది శుభ్రపరిచారు. అవాంఛనీయ సంఘటనలకు తావలేకుండా దుర్గా ఘాటులో గజయితగాళ్లను సిద్ధంగా ఉంచారు. ముందు జాగ్రత్తగా SDRF దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. పోలీసు సిబ్బంది పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండు 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి దేశ చరిత్రలోని ఒక విషాద ఘట్టమని, దేశం కోసం తమ ప్రాణాలు సైతం అర్పించిన జవాన్ల త్యాగం ఎప్పటికీ మర్చిపోలేమని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ పేర్కొన్నారు. వారి త్యాగాన్ని మనం ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. విజయవాడ BRTC రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద విజయవాడ సెంట్రల్ తెలుగు యువత, సెంట్రల్ SC విభాగం, సెంట్రల్ మైనార్టీ విభాగం ఉమ్మడి ఆధ్వర్యంలో 2019లో జరిగిన పుల్వామా అటాక్ లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల జవాన్లకు గన్నెవాళ్లు అర్పించి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించి పుష్పాంజలి ఘటించారు. దేశభక్తి నినాదాలతో కార్యక్రమ ప్రాంగణం మారుమోగింది. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అమరవీరుల త్యాగమూర్తిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ హాజరై అమరవీరుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి దేశ చరిత్రలో ఒక విషాద ఘట్టమని, దేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన జవాన్ల త్యాగం ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. మన సైనికుల సరిహద్దులో కాపలా కాస్తుండటం వల్లే మనం ఇక్కడ సురక్షితంగా ఉన్నామని, వారి త్యాగానికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. అమరుల కుటుంబాలకు దేశం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, యువత దేశభక్తి భావనతో ముందుకు సాగి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. జాతీయ ఏకత్వం, సమగ్రత కాపాడటం ప్రతి భారతీయుడి యొక్క బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 40 మంది CRPF జవాన్ల మీద ఎంతో దారుణంగా, కిరాతకంగా ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ అయినటువంటి జైషే మహమ్మద్ అటాక్ చేసి వాళ్ళందరినీ కూడా బలికి తీసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. 6 సంవత్సరాలు గడుస్తున్నటువంటి తరుణంలో ఫిబ్రవరి 14ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగు యువత SC సెల్ ఆధ్వర్యంలో ఒక బ్లాక్ డేగా చూస్తూ వాళ్ళందరికీ మద్దతుగా నిలవాలనే ఒక ఉద్దేశంతో మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, భావితరాల భారత జవాన్ల కోసం ఏదైతే రక్షణ వ్యవస్థ ఉన్నటువంటి మిలిటరీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ బార్డర్ దగ్గర ఎంతో కట్టుదిట్టమైనటువంటి
జాగ్రత్తలు ఏర్పాటు చేస్తూ మనం ఈరోజు సుఖంగా సంతోషంగా పిల్లాపాపలతో ఉంటున్నాము అని అంటే దానికి కారణమైనటువంటి మిలిటరీ వ్యవస్థకి ఒక గుర్తింపుగా ఆ చనిపోయినటువంటి 40 మంది భారత్ జవాన్లని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ వాళ్ళకి మద్దతుగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలా దారుణం. 6 సంవత్సరాలుగా క్రితం జరిగినటువంటి ఈ సంఘటన. ఎందుకనంటే ప్రతి భారత్ పౌరుడి మనసును చితివేసినటువంటి ఘటన అది. దానికి భారత్ ప్రతీకారంగా మీ అందరికీ కూడా తెలుసు, సర్జికల్ స్ట్రైక్స్ని మనం చేసి ఎన్నో మంది టెర్రరిస్ట్ క్యాంపుల్ని మనం ధ్వంసం చేసినటువంటి విషయం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఎల్లప్పుడూ భారతదేశ రక్షణ వ్యవస్థకి అటు మిలిటరీకైనా నేవీకైనా ఎయిర్ ఫోర్స్కైనా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ యువతే కాకుండా భారతదేశ యువత మొత్తం కూడా ముందుకు వచ్చి కదం తొక్కి తుపాకీ పట్టి ఉగ్రవాదం పైన కదం తొక్కేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఒక గట్టి మెసేజ్ని ఈరోజు మీ ద్వారా వాళ్ళకి ఇస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రవేశపెట్టే 3వ బడ్జెట్ పేదలు, రైతులు, మహిళలు, బీసీ, ఎస్టీ వర్గాలను కేంద్రంగా చేసుకుని వారి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, జలవనరులు, రహదారులు మరియు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన ఈ బడ్జెట్ ను ఆయన మీడియా పాయింట్ వద్ద ప్రశంసించారు. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో 2024-25లో 5.11% ఉన్న ద్రవ్యలోటును 4.57% తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మరింత తగ్గించి 3.84% చేర్చాలని లక్ష్యంగా పెట్టుకోవడం ఆర్థిక నిర్వహణలో పరిపక్వతకు నిదర్శనమని అన్నారు. అదేవిధంగా రెవెన్యూ లోటును 2.33 నుండి 1.88% తగ్గించాలని నిర్దేశించుకోవడం రాష్ట్ర ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని వివరించారు. ప్రవేశపెట్టిన 3వ బడ్జెట్ పేదలు, రైతులు, మహిళలు, బీసీ, ఎస్టీ కేంద్రంగా చేసుకుని వారి మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. అదేవిధంగా విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, జలవనరులు, రహదారుల మీద, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రత్యేక దృష్టి సాధించడం జరిగింది. అదే సందర్భంలో వారసత్వంగా వచ్చిన అప్పుల భారాన్ని ప్రజల మీద తగ్గించడం కోసం ప్రత్యేకంగా ద్రవ్యలోటుని, రెవెన్యూ డెఫిసిట్ని, ఫిజికల్ డెఫిసిట్ని కంట్రోల్లో పెట్టే దిశగా ప్రయత్నాలు జరిగింది. 2024-25 బడ్జెట్లో 5.11% ఫిజికల్ డెఫిసిట్ ఉంటే దాన్ని ఇప్పుడు ఈ బడ్జెట్లో 4.57%, గత ఆర్థిక బడ్జెట్లో 4.57% తగ్గిస్తే ఈ బడ్జెట్లో దాన్ని 3.84% తగ్గించే దిశగా కూడా లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 25-26 బడ్జెట్లో 2.33% ఉంటున్న రెవెన్యూ డెఫిసిట్ని వాళ్ళ 1.88కి తగ్గించాలని దృష్టి పెట్టడం జరిగింది. ప్రధానంగా గతంలో అనేక కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలని నిర్వీర్యం చేసి మూసివేస్తే 83 సంక్షేమ పథకాలని మళ్ళీ ప్రాయోజిత పథకాలని తిరిగి పునరుద్ధరించడం ద్వారా, అదేవిధంగా దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 24,000 కోట్లు కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం నిధులు కేటాయించిన సందర్భంలో అదే స్థాయిలో దాదాపు 60% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి మనకు సాధ్యమవుతుంది. దీని కారణంగా అనేక సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావడమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పన కూడా జరిగి సంపద సృష్టించబడుతుంది. భవిష్యత్తులో ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లు అద్భుతంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. బడ్జెట్లో పేర్కొన్న అంశాలు వాస్తవ రూపంలోకి వస్తే యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోనే కాకుండా సామాజిక క్షేత్రాల్లో కూడా మహిళలు నాయకత్వం పెరగాలని ఆయన ఆకాంక్షించారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిషేధరాజు అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దైకర్ రెడ్డి, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, గొల్లపూడి రేణుకా నిర్మల, కిషోర్ బొడ్డు నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలు మహిళా మోర్చా ఒక కొత్త వరవడిని సృష్టించాలని అన్నారు. రాజకీయ పార్టీలకు అండగా ఉంటున్న తరుణంలో మహిళా మోర్చా ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులు ప్రవేశపెట్టిన బడ్జెట్లు అన్ని వర్గాలకు ఆమోదదాయకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచం ఆర్థిక మాధ్యమంలో ఉన్న భారత్ 7.5 వృద్ధి రేటుతో స్థిరంగా ఉందని స్పష్టం చేశారు. బడ్జెట్లో పేర్కొన్న అంశాలని వాస్తవ రూపం దాల్చితే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. రాబోయే రోజుల్లో మహిళలు స్వయంగా టికెట్లు అడిగే స్థాయికి ఎదగాలని మాధవ్ అభిప్రాయపడ్డారు.
ఈరోజు భారతీయ జనతా మహిళా మోర్చా నూతనంగా పదాధికారులుగా బాధ్యతలు స్వీకరించిన మహిళా సోదరిమణులందరికీ కూడా ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిషిదా రాజు గారికి కూడా అభినందనలు. ఒక మంచి కమిటీని వేసినందుకు. ఈ యొక్క మంచి కమిటీ రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ఒరవడి సృష్టించాలని, అన్ని రాజకీయ పార్టీలకి మహిళలే అండగా ఉండి నడిపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా మహిళా మోర్చా ఒక ఆదర్శవంతమైన, ఒక ఆచరణాత్మకమైన, అలాగే ఒక ప్రగతిశీల ఆలోచనతో ముందుకెళ్తూ మహిళలంటే ఏమిటి అనే విషయాన్ని ప్రజలకు చూపించే విధంగా ఒక నిర్మాణాత్మక ధోరణిలో కూటమి ప్రభుత్వం ఏవైతే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు మన మొదటి మహిళా మోర్చా పదాధికారులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షురాలు అందరి సమావేశం ఇవాళ జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొదట మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర మహిళా మోర్చా ఎప్పుడు కూడా బాగా యాక్టివ్గా అన్ని కార్యక్రమాల్లో కూడా మెయిన్ పార్టీకి, పేరెంట్ బాడీకి చేదోడు వాదోడుగా ఉనింది. అదేవిధంగా ఇక మీదట కూడా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ యొక్క మన మొదటి సమావేశం, ఈ మన ప్రయాణం మన అందరికీ కూడా చాలా సంతోషమైనటువంటి ఒక విషయం. 2026-27కు సంబంధించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కీలక రంగాలకు కీలక కేటాయింపులు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రక ఘట్టమని ఎమ్మెల్యే పాలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కీలక రంగాలకు భారీ కేటాయింపులు చేపట్టారని అంటూనే ఎస్సీలకు 20,664 కోట్లు, గిరిజనులకు 9,190 కోట్లు, బీసీలకు 51,021 కోట్ల రూపాయలు, మైనార్టీలకు 6,090 కోట్ల రూపాయలు కేటాయింపులు చారిత్రాత్మక పరిణామంగా వర్ణించారు. ఉమ్మడి ఏపీలో సైతం ఈ స్థాయిలో కేటాయింపులు జరగలేదని అన్నారు. 20 నెలల్లో ఎస్టీపీలో 10.7 వృద్ధి సాధించాం. 15,91,000 కోట్ల నుంచి 17,62,000 కోట్లకు జీఎన్డీపీ పెరిగిందని అన్నారు. తలసరి ఆదాయం 2,66,000 నుంచి 2,95,000 పెరిగిందన్నారు. వైసీపీ పాలనలో అదుపు తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లకు రాష్ట్ర ప్రజల తరపున ప్రత్యేక అభినందన తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసుల ద్వారా కూటమి ప్రభుత్వంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ప్రతిపాదన 3,32,205 కోట్లు. అన్నిటికంటే అత్యంత ప్రధానమైన వ్యవసాయ, నీటిపారుదల, ఉద్యానవనం, అనుబంధ శాఖలు 53,752 కోట్లు అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఇంపార్టెంట్ అన్నమాట. ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ వాటికి 53,752 కోట్లు కేటాయించడం జరిగింది. అన్నిటికంటే రోడ్లు, భవనాలు కూడా అతి ముఖ్యం. ప్రజల ప్రాణాలు అన్నీ రోడ్ల మీద కూడా ఆధారపడతాయి. దానికి 9,856 కోట్లు. అట్లే ఆరోగ్య శాఖకి 19,306 కోట్లు. ఆరోగ్య శాఖ ప్రధానమైన శాఖల్ని ఎక్స్ట్రాగా కాన్సన్ట్రేట్ చేయడం నేను ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నా. ఎస్సీసు షెడ్యూల్ క్యాష్ కాంపోనెంట్ 20,664 కోట్లు, గిరిజనులకి 9,190 కోట్లు, బీసీలకి 51,021 కోట్లు, మైనారిటీస్ 6,090 కోట్లు. ఇవన్నీ నిజంగా పర్ఫెక్ట్గా అవసరమైన శాఖలకి, ఆరోగ్య శాఖకి 19,306 కోట్లు అంటే ఇట్స్ ఇంపార్టెంట్. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉండేది.
ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలపై పత్రికలకు రాసిన లేఖలను శాస్త్రీయ సమాజం కోసం లేఖాస్త్రాలు అనే పేరుతో పుస్తక రూపంగా తీసుకురావడం జరిగిందని భారత హేతువాద సంఘ అధ్యక్షులు నాన్నె వెంకట సుబ్బయ్య తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు శాస్త్రీయ సమాజం కోసం లేఖాస్త్రాలు పుస్తకాన్ని విశాలాంధ్ర మేనేజర్ మనోహర నాయుడు ఆవిష్కరణ చేశారు. సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సమరం మాట్లాడుతూ ఈ పుస్తకంలో పలు అంశాలపై ముక్కుసూటిగా వ్రాయటం జరిగిందని, ప్రశ్నతోనే సమాజం ముందుకు పోతుందని చెప్పారు. వెంకట సుబ్బయ్య దేవుడు దయ్యము కాకుండా వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఏ రోజుకు ఆ రోజు పత్రికల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ప్రజలను చైతన్యం చేసే విధంగా ఏ పుస్తకం ఉందని ఆయన చేసే కృషి అభినందనీయమని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ చదవలసిన పుస్తకమని అన్నారు. కార్యక్రమంలో మనోహర్ నాయుడు జమీందారుల పుస్తక ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ దిలీప్, మోతుకూరి వెంకటేశ్వర్లు, వరదయ్యపాలెం కల్కి బాధితుడు రాజు, కనకరాజు, పూర్ణగంధ తదితరులు పాల్గొన్నారు. ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు పత్రికలకు లెటర్ టు ఎడిటర్ ఉంటుంది కదా, లెటర్ టు ఎడిటర్కి రాయటం జరిగింది. విశాలాంధ్ర, ప్రజాశక్తి, సూర్య, ఆంధ్రజ్యోతి వీటన్నిటికీ ఇట్లా రకరకాలుగా ఆ అంశాలను పుస్తక రూపంలో ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇక సందర్భం ఏంటంటే ఎందుకో ఇంత ఆవేదన చెప్తున్నానంటే, నేను ట్రైన్లో వెళ్తూ ఉంటే మనకి జనరల్ పెట్టెలు ఉండవు, అప్పటికప్పుడు పలుకొని జనరల్ పెట్టెలు ఉండవు, ఒక్క పెట్టే ఉంటుంది. ఎట్లా ఉంటుంది జనరల్ పెట్టి తెలుసు, ఎక్కలేక రిజర్వేషన్ ఎక్కుతాం. ఆ టీసీ వచ్చి గదా ఇస్తాడు. అసలు మమ్మల్ని కాదు రైలు మీ మంత్రి గదా ఇచ్చాము, ఎట్లా పోతారు జనం ఇంతమంది మీ ఈ పెట్టెలు ఎక్కంటే వాడేది అంటాడు, ఎట్లా మంత్రికి రాసుకోమంటాడు. మనం చాలాసార్లు రాసాం మంత్రులకి, జనరల్ పెట్టెలు సగం వేయండి, ప్రతి ఎక్స్ప్రెస్కి సగం వేయండి అంటే డబ్బున్న వాళ్ళైనా ప్రయాణం చేసేది. అట్లాగే ఈరోజు మోడీ గారు అన్ని ఏసీ రైళ్ళు వేస్తూ ఉన్నాడు. ఏసీ వస్తే వందే మాత్రం రైళ్ళు వస్తే మిగతా రైళ్ళు పక్క తప్పుకోవాలి, రాజు వస్తుంటే సేవకులు తప్పుకున్నట్టు. ఈ రకమైన పరిస్థితులు జనానికి చెప్పాలా? అట్లా రకరకాల సమస్యలు నేడు సమాజంలో జరుగుతున్నటువంటి రకరకాల వికృత క్రీడలు, అదేవిధంగా సమాజానికి వ్యతిరేకంగా సమాజంలో లేని విషయాలను చొప్పించి ప్రజలను మభ్యపెడుతున్నటువంటి సమాజంలో ఈరోజు శాస్త్రీయ సమాజం కోసమని లేఖాస్త్రాలైనటువంటి పుస్తకావిష్కరణ జరిగింది. దీనికి నారాయణ వెంకట సుబ్బయ్య గారు రచించినటువంటి గ్రంథంలో అనేకమైనటువంటి వాస్తవాలు ఉన్నాయి. ఈరోజు తిరుపతి లడ్డుకు సంబంధించి అందరు చెప్తున్నారు, కానీ 1980లో అతను తిరుపతికి పోయినటువంటి సందర్భం, అక్కడ దర్శనాలకు సంబంధించి, తర్వాత ఇప్పుడు 2026లో జరుగుతున్నటువంటి తిరుమలలో జరుగుతున్నటువంటి రకరకాల అనుభవాలు ఆయన చెప్పాడు. ఈ పుస్తకాలు అదేవిధంగా దేశంలో మతాల పేరుతో లేకపోతే బాబాల పేరుతో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి దోపిడులు, దారుణాలను, భూ కబ్జాలను కూడా అతను ఈ పుస్తకంలో వివరించారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం అధ్యక్షులు శ్రీ నాన్నె వెంకట సుబ్బయ్య గారు రాసినటువంటి లేఖల యొక్క పుస్తకం శాస్త్రీయ సమాజం కోసం లేఖాస్త్రాలు, దీన్ని ఆవిష్కరించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రశ్నించే తత్వం సమాజంలో లేకపోతే సమాజం అభివృద్ధి సాధించదు. ఏది మూఢగా రబడగీయలేదు, తప్పును తప్పుగా చెప్పగలిగే ధైర్యం ఉండాలి. సమాజంలో ప్రశ్నించే తత్వం పోయిందంటే సమాజ ప్రగతి ఆగిపోతుంది. ఆ విషయానికి మరి ఒక చక్క భుజాన్ని వేసుకుని ముందుకు నడుస్తున్న వ్యక్తి నాన్నె వెంకట సుబ్బయ్య గారు. ప్రశ్నించడం అనేది ఎప్పుడు ఆగిపోయిందో సమాజంలో మూఢత్వం ప్రవేశిస్తుంది, సమాజ ప్రగతి ఉండదని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహాశివరాత్రి సందర్భంగా నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బోండా ఉమా, శివాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి పర్యవేక్షణ చేస్తామని వెల్లడి. ఏపీసీసీ కాలనీ వద్ద మసీద్ ఏ కౌసర్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ సెంటర్ ను ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. గత వైసీపీ హయాంలో ముస్లింలకు జగన్ పెద్దపీట వేస్తారని కితాబు. ఇంద్రకీలాద్రిపై శివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన దుర్గగుడి. భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు.
ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.